మనం నిన్న హెల్ అండ్ హెవెన్ వీటి స్థితుల గురించి మనం చదువుకుంటున్నాము బాబా ఇచ్చిన కొటేషన్స్ లో. ఇక్కడ బాబా కిందసారి చేసినటువంటి ఆఖరి కొటేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. దాన్ని ఒకసారి చదువుకుని ముందరికి పడదాం. హెవెన్ అండ్ హెల్ would serve no special useful purpose if they were to consist merely of mental revival of the earthly past. ఇప్పుడు మొదట మనం తెలుసుకున్నది ఏమిటి? స్వర్గము నరకం అన్నవి అవి చోట్లు కాదు, అవి ప్రదేశాలు కాదు, అది మానసికమైన స్థితి. మానవుడికి భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఉన్నాయి. ఈ మరణానంతరం ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేసేసి మానసిక సూక్ష్మ శరీరాలతో ప్రయాణం ఆ వ్యక్తిగత ఆత్మ జీవాత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఆ జీవాత్మ యొక్క ఉద్దేశం ఏమిటవుతుంది అంటే, నేను పరమాత్మనే నేను జీవాత్మ కింద అనుకుంటున్నాను, నేను ప్రత్యేకంగా నేను భగవంతుడి నుంచి విడిగా ఉన్నాను అని అనుకుంటున్నాను, అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడే నాలో కూడా ఉన్నాడు, నేను చేసిన భౌతికమైన శరీరంతో జీవించినప్పుడు నేను చేసినటువంటి కార్యాలన్నిటినీ మంచివైనా చెడువైనా వాటి యొక్క ఫలితాలే నేను అనేక జన్మల్లో నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి మానవ మరణానంతరం ఈ పునర్జీవన ఈ సూక్ష్మ శరీరం, మానసిక శరీరం దాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ సూక్ష్మ మానసిక శరీరం ఏమిటి అంటే, గతంలో తను భూమి మీద భౌతిక శరీరంతో ప్రయాణం చేస్తుంటే, నేను జీవాత్మకాన్ని గంధిక ప్రయాణం చేస్తుంటే, నేను చేసిన మంచి చెడు పనుల యొక్క స్థితులే ఈ యొక్క హెల్ అండ్ హెవెన్, నరకము స్వర్గం అన్నటువంటి స్థితులు అని అక్కడ తెలుసుకొని తను చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ తను అనుభవించిన తప్పుడు అతనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మొత్తము 84 లక్షల జన్మలు ఉన్నాయి మానవ శరీరంలో. ఈ 84 లక్షల శరీరాలను ఎత్తకుండానే మానవుడు తను పరమాత్మని అని తెలుసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు తను ఈ స్వర్గ నరక స్థితిలో శరీరం వదిలిపెట్టిన తర్వాత మరణించిన తర్వాత తన ఆలోచనలో పడుతూ ఉంటాడు. అది ఆలోచనలు ఏమిటి అంటే, అవగాహన చేసుకుంటున్నాడు. తన భౌతిక శరీరంతో భూమి మీద నేను ప్రయాణించినప్పుడు నేను చేసిన తప్పుడు మంచి పనులు చెడ్డ పనుల యొక్క అవగాహన అక్కడ వస్తుంది. అది సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం కూడా ఉంది. ఈ మానసిక శరీరంతో తను జీవించినటువంటి జీవితాన్ని, గత జన్మలో జీవించిన జీవితాన్ని ఒకసారి ఏమో అవగాహన చేసుకుంటూ ఉంటాడు, సింహాలోచన చేసుకుంటూ ఉంటాడు. అతను చేసుకుంటున్నప్పుడు నేను ఈ చెడు పనులు, ఈ మంచి పనులు చేసిన దాని ఫలితాలనే నేను అనుభవిస్తున్నాను. ఇవి నాకు ఈ భౌతిక శరీరంతో చేసినటువంటి పనుల యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను అని తెలుసుకుని అక్కడి నుంచి తను ఏ విధంగా జీవిస్తాను, ఈసారి నాకు మానవ జన్మ, మళ్ళీ జన్మ వస్తుంది కదా, ఆ జన్మలో నేను ఏ విధంగా నేను చేసిన తప్పుడు పనులకి పరిష్కారం నేను చేసుకుంటాను అని ఆలోచించుకుంటూ ఆ స్వర్గ నరక స్థితులు అతను మెంటల్ స్టేట్స్ అన్నారు కదా, అది భౌతిక శరీరంతో ఉండగా చేసిన పనుల కని యొక్క అది మానసిక శరీరంతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని అతను చేస్తూ ఉంటాడు. ఈసారి కనుక నాకు ఇక్కడ వచ్చినట్టయితే అంచేత ఈ స్వర్గ నరక స్థితులకి ఉపయోగం లేకపోలేదు, ఉపయోగం ఉంది అని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆ ఉపయోగం ఏమిటి అంటే, మోస్ట్లీ preoccupied reviewing, assessing the significance and the past. ఈ యొక్క భౌతిక శరీరంతో చేసినటువంటి ఆ జీవితాన్ని, ప్రపంచంలో జీవించిన జీవితాన్ని అంతా దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది,
నేను గత జన్మలో చేసినటువంటి ఆ జీవితం యొక్క ఎలాగ ఉంటుంది అని ఇక్కడేమో బేరీజు వేసుకుంటూ తిరిగి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఎంచిత మానసిక శరీరం ఉంది కాబట్టి ఇక్కడ ఆలోచించుకుంటూ తను ఈసారి కనుక నాకు జన్మ అవకాశం వచ్చినట్టయితే నేను ఈ విధంగా నేను జీవించను. నేనేమో ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం అంటే 84 లక్షల జన్మల్లోనూ ఏదో ఒక జన్మలో ఈ యొక్క అవగాహన వస్తుంది అతనికి. ఆ యొక్క జీవాత్మకి. అతను ఆ జీవాత్మ అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ అప్పుడు తను ఎవరు అన్నటువంటి ప్రశ్న వేసుకోవడానికి ఏదో ఒక జన్మలో అతనికి అవకాశం వస్తుంది. నేను ఎందుకు ఇలాగ జన్మిస్తున్నాను, తర్వాత మరణిస్తున్నారు, నా ముందరందరూ వీళ్ళు పుట్టారు, మరణించారు, దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి అతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ఈ యొక్క జీవితం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అంటే మానవ శరీరంతో ఉంటూ ఆ జీవితం యొక్క ప్రాముఖ్యత ఏమిటో దాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. అంచేత ఇక్కడ స్వర్గ నరక స్థితుల్లో తను చేసినటువంటి మంచి పనులు చెడ్డ పనుల యొక్క పరిణామం ఎలా ఉంది అని అక్కడికి అతనికి అర్థమవుతుంది. ఏ మోర్ లీజర్లీ మూడ్ ఒకసారి mostly preoccupied with reviewing the past, more leisurely mood, freed from the urgency of immediate needed action. ఈ స్వర్గ నరక స్థితిలో ఏమిటి, అతను చాలా లీజర్గా ఉన్నటువంటి సమయంలో అతనేమో తను చేసిన పనుల యొక్క అవకాశం దానికి ప్రత్యేకంగా చేయవలసిన మంచి చెడు పనులు ఏమిటి అని బేరీజ్ వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు మానసిక శరీరంతో. అప్పుడు ద హెవెన్ అండ్ హెల్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది అసిమిలేషన్ ఆఫ్ ఎర్త్లీ ఎక్స్పీరియన్స్. ఆ విధంగా ఈ స్వర్గ నరక స్థితులు అవి ఒక మాధ్యమం కింద తనకు ఉపయోగపడతాయి. ఏమిటి, ప్రపంచంలో తను ఆ శరీరంతో జీవిస్తున్నప్పుడు తను పొందినటువంటి ఆ యొక్క అనుభవాల యొక్క ఆకళింపులు అతనికి అర్థమవుతూ ఉంటాయి అక్కడ. అండ్ అప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆత్మ తను ఇంకా నాకు దీనికి విరుగుడు కింద నేనేమో జీవించాలి అని తను నిర్ణయించుకుంటాడు. చేసిన తప్పులను ఒప్పుల కింద తెచ్చుకోవడానికి అన్ని ఒకదానికి ఒకటి మార్చుకోవడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటే అతనికి మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినప్పుడు అది ఒక ఆ జన్మలో కిందటి జన్మలో పొందినటువంటి అనుభవాల యొక్క కూడలి ఏదైతే ఉందో అదేమో అది తన యొక్క అంతర్గతంగా తన జీవితంలో భాగం అయిపోతుంది. అక్కడ తను అంతర్గతమైనటువంటి జీవితాన్ని యొక్క భావన ఎప్పుడైతే అతను జీవించడానికి వస్తుందో చైతన్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ చైతన్యము మానవ చైతన్యము భగవత్ చైతన్యము. ఈ మానవ చైతన్యం నుంచి పరమాత్మ చైతన్యానికి రావడమే ఈ జీవితం యొక్క ముఖ్య లక్షణం అని అతను ఈ 84 లక్షల జన్మల్లో ఏదో ఒక జన్మలో అతను తెలుసుకుంటాడు. అతను అంతర్గత జీవితాన్నేమో ఆకళింపు చేసుకుని దాన్నేమో అర్థం చేసుకుని ఎలాగ అర్థం చేసుకుంటాడు, తనకు వచ్చినటువంటి అనుభవాల ద్వారా. చెడు చేస్తే చెడు అనుభవిస్తున్నాడు, మంచి చేస్తే మంచి అనుభవిస్తున్నాడు. ఈ రకంగా అతను ఈ స్వర్గ నరక స్థితిలో ఉన్నటువంటి మనస్సుతో అతను ఆలోచించుకుంటూ తన యొక్క అనుభవాలని బేరీజు వేసుకుంటూ తన భౌతిక జీవితంలో ఉన్నటువంటి జీవితాన్ని అంతా అతను ఒకసారి సింహాలోకనం చేసుకుంటాడు. అదేమో ఈ యొక్క స్వర్గ నరక స్థితిలో ఆ విధంగా అతనికి ఉపయోగిస్తాయి. తిన్నగా ఈ విధంగా ఈ స్వర్గ నరక స్థితిలో ఉపయోగించుకుంటాడు. మళ్ళీ ఇంకొక యాజ్ ఇస్ నెక్స్ట్ true of the earthly career and its experiences, the state of hell and heaven in the life after death are an integral part of the incidents in that journey of the individualized soul. ఈ వ్యక్తిగత జీవాత్మ తన యొక్క ప్రయాణంలో
తన భూమి మీద ఉంటుండగా చేస్తున్నటువంటి వాటి యొక్క అనుభవాలన్నీ చేర్చుకుంటూ ఈ ఇక్కడ అతను అతని యొక్క చైతన్య యొక్క సమగ్రత మొత్తాన్ని అంతా కోడలి చేర్చుకుంటూ తన ఆ ప్రయాణంలో చేసినటువంటి యొక్క కొన్ని అనుభవాలను అతను చేసుకుంటూ ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆత్మ ప్రయాణం చేస్తుంది. అది which is ultimately means to search the source of the all things. ఈ యొక్క నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను అన్నటువంటి ఏదో ఒక జన్మలో అతను ప్రశ్న వేసుకోవడం, దానికి అనుగుణంగా తన యొక్క జీవాత్మగా జీవిస్తూ ఉన్నప్పుడు తన యొక్క చేసినటువంటి కర్మల యొక్క పరిష్కారాన్ని తెలుసుకుని ఏదో ఒక జన్మలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి అతను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడికి పెడతాను అన్నటువంటి ఆలోచనలో ఉండి అతను ఈ సోర్స్ ఏమిటి, తను భగవంతుడే, ఒక్క పరమాత్మే ఉన్నాడు ఎక్కడైనాను. తను ఆ పరమాత్మలో నేను ఎవరినైనా ప్రశ్న వేసుకోగానే అతనికి మా జన్మలు వచ్చాయి, అనేక జన్మలు. తర్వాత మానవ జన్మ అందులో ప్రాముఖ్యమైనది. ఆ జన్మలో అతనేమో నేను ప్రభుత్వంగా ఎక్కడి నుంచి వచ్చాను అన్నట్టుగా ఆ సోర్స్ అక్కడి అతను ఆ అనుభూతిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్ని మనం హెల్ అండ్ హెవెన్ అన్నటువంటి స్థితుల్లో దాని యొక్క ఉపయోగం ఉంది. మనం దానికి ఏమి అన్ని వెనకాల చేసుకుని అవన్నీ జ్ఞాపం తెచ్చుకోవడానికి కాకుండా తన ముందర భౌతిక శరీరం ధరించి మళ్ళీ జన్మలోకి ఎత్తి వచ్చినప్పుడు దానిని పరిష్కార మార్గానికి వెతుక్కుంటూ చేసుకుంటూ ఈ బంధనాల నుంచి ఒక రకమైన హెల్ అండ్ హెవెన్ ఆర్ బోత్ స్టేట్స్ ఆఫ్ బాండేజెస్. బాబా ఇక్కడ చెప్తున్నారు, స్వర్గము నరకము స్థితిలో కూడా ఇవన్నీ ఒక బంధనాలతో కూడుకున్నది. హూజ్ డ్యూరేషన్ ఈజ్ డిటర్మిన్డ్ బై ది నేచర్, అమౌంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది అక్యుములేటెడ్ ఇంప్రెషన్స్. మనకి సంస్కారాలన్నీ కూడలి వస్తున్నాయి కదా, దాని యొక్క నేచర్ ఏమిటి, దాని యొక్క ఏమిటి, తర్వాత ఏటి రకమైనటువంటి తీవ్రతతో దాన్ని అనుభూతిని పొందాలి అని ఆ సంస్కారాల యొక్క ఫలితాన్ని తను బేరీజ్ వేసుకుంటున్నాడు. అండ్ ఆఫ్టర్ దే హ్యావ్ సర్వ్డ్ దేర్ పర్పస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ది ఇండివిజువలైజ్ సోల్, బోత్ కమ్ టు ఎన్ ఎండ్. ఈ విధంగా అతను మళ్ళీ మానవ జన్మ తీసుకుని వ్యక్తిగతమైనటువంటి ఒక మానవ జన్మ తీసుకుని అతను ఆ యొక్క సంస్కారాల యొక్క ఫలితాన్ని అనుభవించిన తర్వాత అలాగా అనుభవిస్తూ ఏదో ఒక జన్మలో అతనేమో నేను భగవంతుణ్ణి, నేను అక్కడి నుంచే వచ్చాను, నేను జీవాత్మ అనుకుంటున్నాను, యాక్చువల్గా నేను పరమాత్మని అనే ఒక జన్మలో అతను 80 లక్షల జన్మలో ఏదో ఒక జన్మలో తెలుసుకుంటాడు. When the two opposite types of sanskaras are almost in a state of balance, the afterlife of the individual terminates and he finds himself precipitating into a new physical incarnation on earth. ఈ స్వర్గ నరక స్థితిలో తన యొక్క సంస్కారాల్ని అన్ని సంస్కారాల యొక్క అనుభవం బ్యాలెన్స్ అయ్యేట్లాగా, అంటే పాపకర్మలు ఎక్కువ ఉంటే ఆ పాపకర్మను అనుభవిస్తాడు, స్వర్గ కర్మ మంచి కర్మలు ఎక్కువగా ఉంటే ఆ మంచి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. సరిగ్గా అది 50-50 వచ్చినప్పుడు అతను భగవంతుడు పరమాత్మ కింద అనుభూతి పొందుతాడు. కానీ అది ఇంచుమించుగా బ్యాలెన్స్ లోకి వచ్చేటప్పటికే అతను ఇంకొక జన్మ భూమి మీద తీసుకుంటూ ఉంటాడు. He has been exhausting an excess of evil sanskaras and therefore been undergoing a hell state. తన యొక్క తను చేసిన సంస్కారాలు చాలా పాపకర్మలు ఉన్నట్టయితే ఈవిల్ చెడ్డవైతే అతను ఒక మానసికంగా ఒక స్థితిని హెల్ స్టేట్ అనుభవిస్తుంటాడు, నరక స్థితి అనుభవిస్తుంటాడు ఆ మానసికంగా.
తర్వాత ఈ మే జంప్ ఇన్ టు న్యూ ఇన్కార్నేషన్ ఇన్ విచ్ గుడ్ సంస్కారాస్ టెండ్ టు డామినేట్. అతను ఒక మంచి ఇంకొక జన్మ తీసుకుని అతనికి మంచి సంస్కారాలు కనుక ఎక్కువగా ఉన్నప్పుడు అతనేమో ఇంకో జన్మ తీసుకుని అక్కడేమో జీవిస్తూ ఆ జన్మ భూమి మీద జీవిస్తూ ఉంటాడు. దర్స్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ బీన్ prolificate in his last life might begin a new incarnation with a అంటే ఎప్పుడైతే 1 minute సమానం అయిపోతూ ఉన్నాయో అప్పుడేమో అతను సమానం అయిపోకుండా ఇంకా కర్మల్ని నశింపజేసుకోవడానికి ఇంకో జన్మ తీసేసుకుంటాడు. అక్కడ అది ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితాన్ని నడపడానికి అతను ఒక నిర్ణయానికి వస్తాడు. బట్ ఏ చేంజ్ ఓవర్ అట్ ఇన్కార్నేషన్ ఫ్రమ్ గుడ్ టు బ్యాడ్ ఆర్ బ్యాడ్ టు గుడ్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఏ యూనివర్స్. చెడ్డ కర్మలు ఉంటే మంచి చెడ్డ జీవితం, మంచి కర్మలు ఉంటే మంచి జీవితం అలా వస్తుందని అనుకోకండి. అది ఒక శాసనం కాదు, అది ఏదైనా అవ్వచ్చు. ఇది విశ్వాత్మకమైనటువంటి శాసనం కాదు. ఎటువంటి జన్మైనా అనేక జన్మలు చాలా బాధాకరమైన జన్మలు ఉండొచ్చు, అనేక జన్మలు చాలా ఆనందకరమైన జన్మల్లో ఉండొచ్చు. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఇలా మారుతుందని ఇది విశ్వాత్మకమైనటువంటి ఒక శాసనం కాదు. అది వ్యక్తిగతమైనటువంటి జీవితం. అది ఎలా ఉంటుంది అంటే, but cases are almost quite common in which the individual remains consistently good or bad for several incarnations. అనేక రకాలైనటువంటి కేసెస్ ఉన్నాయి. ఎందులో అంటే అది నిరంతరము మంచి జీవితాన్ని పొందేటువంటి కానీ నిరంతరము అనేక జన్మలు బాధాకరమైనటువంటి జీవితాన్ని జీవించడం అన్నది ఇలాగ జరుగుతూ ఉంటుంది. అంచేత ఒకసారి మంచి అయితే ఇంకోసారి ఇంకో జన్మలో చెడు అయినటువంటి స్వర్గ నరక ఆ విధంగా ఉండదు. వాట్ ఈజ్ హెల్ అంటే బాబాయే ప్రశ్న వేస్తున్నారు. ఈ నరకం అంటే ఏమిటి? వాట్ ఎవర్ యు టేక్ హెల్ టు బి, నో దట్ ఐఎమ్ దేర్ టు. నువ్వు ఏదైతే నువ్వు నరకం అని అర్థం చేసుకున్నావో, అవగాహన చేసుకున్నావో, నేను అక్కడ కూడా ఉంటాను. ఎంచేదంటే I cannot be excluded from hell because I am in an all existence. నేను నరక స్థితిలోనే నేను అక్కడ ఉండను అన్నటువంటి గురువులు ఏం లేదు. నేను సర్వత్రా నేనే, ఆ భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించుకోమంటున్నారు బాబా. గివ్ అప్ లో డిజైర్స్ అండ్ అన్నెసెసరీ క్రేవింగ్స్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్. నువ్వు భూమి మీదే ఆ స్వర్గ స్థితిని, ఆనందకరమైన స్థితిని నువ్వు అనుభవించాలనుకుంటున్నావు అనుకో, అప్పుడేమో నువ్వేమో నీ నీ చెడ్డ కోరికలన్నింటినీ కూడా నువ్వు వదులుకో. తర్వాత అన్నిటికీ ప్రాకులాడుకో, అనవసరమైన వాటి గురించి నువ్వేమో ప్రాకులాడుకో. అండ్ అలాగా కనుక నువ్వు జీవించినట్టయితే, అంటే మనసు ఏమి నిర్ణయించుకో, ఇలాగే ఉండాలి అన్నటువంటి నువ్వు జీవించుకోవాలంటే నువ్వు అలా ఉండక్కర్లేదు. నీ యొక్క నిమ్నమైనటువంటి కోరికలు వదులుకో, అనవసరమైనటువంటి పాకులాడికి వెళ్ళకు. నువ్వు అదే విధంగా నీ జీవితాన్ని ఏదొచ్చినా సరే నేను జీవిస్తాను అని అనుకున్నట్టయితే నువ్వేమో ఈ భూమి మీదే స్వర్గస్థితిని నువ్వు అనుభవించగలుగుతావు. అంటే నీకు ఇది విధంగా ఇదే కావాలి, ఇలాగే ఉండాలని అనుకోకు. అదే కాకుండా నీకు చెడ్డ గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇందాక మల్లికార్జున గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నారు, నాకు ఇదే కావాలి అన్నటువంటి ఏ ఉద్దేశం లేకుండా నువ్వు జీవించినట్టయితే నువ్వేమో భూమి మీదే ఆ స్వర్గాన్ని జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అని ఇక్కడ స్వర్గ నరక స్థితుల గురించి మనం ఇక్కడ ఈ కొటేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్, హెల్ప్, సహాయం చేయడం. వెన్ యూ హెల్ప్ అదర్స్, గాడ్ నోస్ ఇన్స్టంట్లీ అండ్ ఈజ్ ప్లీజ్డ్. నువ్వు ఇంకొకరికి సహాయం చేసావు అనుకో, భగవంతుడి వెంటనే అది తెలుస్తుంది. ఆయనేమో చాలా ఆనందపడతాడు. నో అమౌంట్ ఆఫ్ ప్రేయర్ ఆర్ మెడిటేషన్ కెన్ డూ వాట్ హెల్పింగ్ అదర్స్ కెన్ డూ.
నువ్వు ఎంత ప్రార్థనలు తర్వాత మెడిటేషన్ చేసినా కూడా ఇంకొకరికి సహాయం చేయడం అన్నటువంటి దానివల్ల నీకు కూడేటువంటి ఆనందం అది ఇంకొక విధంగా జరగదు. అంటే నువ్వు చాలా మంది మెడిటేషన్ చేస్తుంటారు, తర్వాత ఇవి ప్రేయర్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల నీకేమీ లాభం లేదు. జీవించగలగాలి. అది ఏ విధంగా జీవించగలగాలి అంటే ఇంకొకళ్ళకి సహాయం చేయడంలోనే నేను నా శరీరాన్ని ఉపయోగిస్తాను అన్నటువంటి విధంగా నువ్వు జీవించుకున్నట్టయితే అదేమో నీకేమో ఏమీ చేయనటువంటి దానికన్నా అనంతమైనటువంటి ఆనందాన్ని నీకు అనుభూతిలోకి తీసుకువస్తుంది. అంటే రియల్ హ్యాపీనెస్ లైక్స్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అన్నారు కదా బాగా. అదే విధంగా మిగతా వాళ్ళు ఆనందంగా ఉండడానికి కనుక నువ్వు ప్రయత్నం చేసినట్టయితే అది నీకు ఆనందాన్ని తిరిగిస్తుంది. బాబా యొక్క సహాయం ఎలా అందుతుంది? గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అండ్ ద వన్ హూ కాల్స్ సిన్సియర్లీ టు హిమ్ ఎవర్ ఫెయిల్స్ టు బి హెడ్ అండ్ రిసీవ్డ్ ఆఫ్ హిస్ హెల్ప్. బాబా యొక్క సహాయత్వం ఎలా వస్తుంది అంటే ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కదా, ఆ సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి కూడా. మనం ప్రేయర్లు చేసుకున్నట్టు అలా ప్రతి చోట ఉన్నాడు ఆయన. ఆయన నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా నాకు సహాయం చేయి, భగవంతుడా నాకు సహాయం చేయి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ కేకలు అర్థిస్తావో అప్పుడేమో అది ఆయన వింటాడు, భగవంతుడు వింటాడు. అంతే, ఆ విధంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. కానీ ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా నువ్వేమో ఆయన యొక్క సహాయాన్ని సహాయం చేయమని అడిగినప్పుడు. లెట్ మీ హెల్ప్ యూ, ఐ కెన్ హెల్ప్ యూ. బాబా అంటున్నారు, నేను నీకు సహాయం చేస్తాను, నన్ను సహాయం చేయనండి. ఐ విల్ హెల్ప్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ మై హెల్ప్. నేను నా సహాయాన్ని కూడా నువ్వు కోరుకోకపోయినప్పటికీ నేను నీకు సహాయం చేస్తాను అని బాబా ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇఫ్ యూ డు నాట్ ఆస్క్ మీ whom else you ask and who will give you. మీరు నన్ను, ఆ భగవంతుణ్ణి మీరు అడగకపోతే నీవు ఇంకెవరిని అడుగుతావు? ఎవరు నీకు సహాయం చేస్తారు అని బాబాయే ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆస్క్ మీ అగైన్ అండ్ అగైన్ బట్ డు నాట్ ఎక్స్పెక్ట్ an answer. నన్ను మళ్ళీ నన్ను అడుగుతూ ఉండండి, నాకు బాబా సహాయం చేయని. అలా అడిగినప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే అది జరుగుతుందని మటుకు అర్థం చేసుకోకు. అది నీకు ఇన్ మై కంపాషన్ అండ్ ఇన్ మై ఆమ్నిసెన్స్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ యూ. నువ్వు అనుకున్నట్టుగానే నీకు సహాయం వస్తుందని అనుకోకు. నీకు ఏదైతే నీకు మంచిదవుతుందో ఆ విధంగానే ఆయన యొక్క దయ నీ మీద వస్తుంది. తర్వాత ఆయన అన్ని చెయ్యగలిగినటువంటి వాడు కదా, సర్వము శక్తులన్నీ ఆయనకే ఉన్నాయి. ఆయన నీకు ఏది మంచిదిగా తోస్తుందో అది నీకు చేస్తారు. ద హెల్ప్ ఆఫ్ ద మాస్టర్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ when the aspirant surrenders his ego life in favor of the unlimited life that the master represents. నువ్వు భగవంతుడి యొక్క, నీ సద్గురువు యొక్క, బాబా యొక్క సహాయం నీకు ఎప్పుడు చైతన్యంగా నీకు వస్తుంది అంటే నీ యొక్క అహంకారమర్పూరమైనటువంటి నేను అన్న దాన్ని వదిలిపెట్టేసి ఆయన పూర్తిగా ఆయనకి సర్వ సమర్పణ అయిపోయినప్పుడు ఆయనేమో ఆయన జీవించిన విధంగానే ఆయన నీకు ఏ విధంగా నువ్వు జీవిస్తే నీకు అనంతమైనటువంటి ఆయన సహాయం నీకు అందుతుందో ఆ విధంగా నువ్వు జీవించగలిగినటువంటి విధానాన్ని ఆయన నీకు సహాయం పూర్వకంగా అందిస్తాడు. ఎప్పుడు నీ అహంకారపూరితమైన నేను చేస్తున్నాను అన్ని నాకు తెలుసు అన్నటువంటి ఆ భావన నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టేసి భగవంతుడా నువ్వే ఇంకా నాకు సహాయం చేయాలి అని ఆయన పూర్తిగా సర్వ సమర్పణ అయిపోయినప్పుడు ఆయనేమో అనంతమైనటువంటి ఆయన యొక్క కరుణ నీకేమో ఆ సహాయాన్ని ఆయన అందిస్తూ ఉండేది. థింక్ ఆఫ్ మీ
బాబా గురించి ఇప్పుడు ఆలోచించండి. రిమైన్ చీర్ఫుల్ ఇన్ ఆల్ యువర్ ట్రైల్స్. అన్ని చేస్తున్నటువంటి పనుల్లో అన్నిటిలో కూడా నువ్వు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఐ ఆమ్ విత్ యూ, హెల్పింగ్ యూ. అలాంటప్పుడు నేను నీతోనే ఉంటాను, నీకేమో సహాయం చేస్తూ ఉంటాను అని బాబా ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. ఆఫ్టర్ ఐ డ్రాప్ మై బాడీ, ఇఫ్ యూ వర్ టు ఆస్క్ ఫర్ ఎనీథింగ్ అట్ మై టూమ్, యువర్ రిక్వెస్ట్ విల్ బి గ్రాంటెడ్. రిమెంబర్ దిస్. ఇది మనకి చాలా ముఖ్యమైంది. బాబా చెప్తున్నారు ఏమిటంటే, బాబా తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తన యొక్క సమాధి దగ్గరికి వచ్చి నువ్వేమైనా అడిగినట్టయితే అది నేను నీకు ఇస్తాను. ఇది అస్తమాన బాబా ఆయన జీవించున్నంత కాలం చెప్తూ ఉండేవారు. చాలా మంది అడుగుతూ ఉండేవారు, బాబా నాకు ఈ విధంగా సహాయం కావాలి, ఆ విధంగా సహాయం కావాలి అంటే ఆయన, నువ్వు నా జీవితం నేను జీవించి ఉండగా నేను ఎటువంటి కోరికలు తీర్చను. నా శరీరం వదిలిపెట్టిన తర్వాత, అంటే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వచ్చి నువ్వేవైనా అడిగినా కూడా అది నేను ఇస్తాను అని బాబా ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఆయన కోరుతున్నారు. హీరోస్ అంటే నాయకులు. ఐ లైక్ హీరోస్ సచ్ యాజ్ నెపోలియన్ అండ్ శివాజీ. బాబా చెప్తున్నారు, నెపోలియన్, శివాజీ లాగా ధైర్యవంతులు ఆయనకేమో ఆయన ఇష్టపడుతూ ఉంటారు. దేవర్ నెవర్ కవర్డ్స్. వాళ్ళు ఎప్పుడు పిరిగితనం వాళ్ళు చూపించలేదు. వాళ్ళు ఈవెన్ వెన్ ద సిచ్యువేషన్ వాజ్ హోప్లెస్ దే డిడ్ నాట్ రన్ అవే. పరిస్థితులు అర్ధానంగా తయారైనప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ కర్మ గురించి వాళ్ళు అక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోలేదు. దట్ ఈస్ బ్రేవరీ. అది నిజంగా ధైర్యం వాడే చేయగలడు. వన్ మస్ట్ ఫైట్ టిల్ ది లాస్ట్, డూ ఆర్ డై. ప్రతి వాళ్ళు కూడా ఎవడైతే చివరి దాకా చేస్తూనే చచ్చిపోతుంటాడు, లేకపోతే అతని మటుకు చనిపోవడానికి కూడా సంసిద్ధం అవుతాడు. కానీ అతని మటుకు తను చేయవలసిన పని చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఉన్న వాళ్ళని బాబా ఇష్టపడతారు అంటున్నారు. హిమాలయాస్ గురించి చెప్తున్నారు. ద హిమాలయాస్ ఆర్ నో లాంగర్ స్పిరిచువల్. ఇప్పుడు ఆ హిమాలయాలు ఏమి ఆధ్యాత్మిక పరమైనటువంటి స్థితుల్లో లేవు. స్పిరిచువల్లీ దే ఆర్ నో మోర్ దాన్ మ్యాసెస్ ఆఫ్ ద స్టోన్స్. ఆధ్యాత్మిక దృష్టితో కనుక చూసినట్టయితే అవి కేవలం కొన్ని రాళ్ళు తప్ప దానిలో ఆధ్యాత్మికత ఏమీ లేదు. అంటే హిమాలయాస్ లో వెళ్ళిపోతామని అందరూ అనుకుంటూ ఉంటారు కదా, అక్కడ స్మరణ చేసుకుంటానని. అక్కడ వల్ల నీకు ఎక్కడ ఉన్నా కూడా అది మటుకు నువ్వు కనుక హిమాలయాస్ లో ఏదో పుణ్యమై వచ్చేస్తుందని నువ్వు అనుకోకు. అది కేవలం అవి కొన్ని రాళ్ళు మటుకే అని ఇక్కడ చెప్తున్నారు. హిస్టరీ, ఐ షల్ చేంజ్ ద హిస్టరీ ఆఫ్ ద హోల్ వరల్డ్. బాబా చెప్తున్నారు, ఆయన మొత్తం చరిత్రనంతా తిరగరాయించేస్తాడు బాబా. ప్రపంచం యొక్క చరిత్ర అంతా తిరగరాస్తారంటే అందరూ ఆధ్యాత్మిక పరంగా అయిపోయేట్లా చెయ్యొచ్చు ఆయన. ద హోల్ వరల్డ్ ఇస్ హోల్, నాట్ ఐ. మొత్తం ప్రపంచం అంతా కూడా అది ఏమిటంటారంటే అది ఏమీ కానటువంటిది, అది ఏమీ దానికి ఆ ప్రపంచం అంతా గుర్తి గాలి లాంటిది, గాలిది. కానీ నేను మటుకు కాదు, నేను సత్యమే నేను ఉన్నాను అని బాబా అంటున్నారు. ప్రపంచం అంతా కూడా గాలి, అదేమో దానికేమీ విలువ లేదు. కానీ బాబా మటుకు ఆయనకి విలువ ఉంది. ఎంచేత ఉన్నది ఆయన ఒక్కడే. హోల్డ్ ఆన్ బాబా. హోల్డ్, బాబా యొక్క కొంగు పట్టుకోవడం. ఇట్ ఈస్ ఫర్ యూ టు హోల్డ్ ఆన్ టు మీ నౌ అండ్ ఫర్ ఎవర్. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నువ్వు నా కొంగుని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు కాకుండా ఎప్పుడూ కూడా నా కొంగుని గట్టిగా పట్టుకుని ఉండాలి, నువ్వే నన్ను తలుచుకుంటూ ఉండాలి అని హోల్డ్, బాబా యొక్క కొంగు గురించి ఇక్కడ చెప్తున్నారు. హోల్డింగ్, పట్టుకొని ఉండడం అంటే
యు ఓన్లీ కీప్ దట్ విచ్ యు లెట్ గో. నువ్వు దేన్నైతే వదిలిపెట్టేస్తావో ఆ మిగిలిందంతా నీకు నువ్వు ఉంటుంది. నువ్వు ప్రాపంచపరంగా నువ్వన్నీ వదిలిపెట్టేస్తూ ఉండు, కానీ నేను మటుకు నన్ను మటుకు నువ్వు వదులుకోకు. యూ హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ ఎ థింగ్ వెన్ యూ ఫీల్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నువ్వు ఏది ప్రాపంచపరంగా ఇది ఆలోచించినట్టయితే, ప్రపంచపరంగా నువ్వు ఏదైతే వదిలిపెట్టేస్తున్నావో మిగిలిందంతా నీకు ఉంది. ప్రపంచపరంగా వదిలిపెట్టేస్తే ఏముంటుంది? ఆధ్యాత్మికంగా నీకు మిగులుతుంది. అది నువ్వు ఉంచుకోగలుగుతాం. అది నువ్వు అవతార్ మెహర్ బాబాకి. ఇంకొక కొటేషన్ చదివేసి ఆపేస్తాను. హోలీ ప్లేసెస్ in Europe as on other continents, there are only holy places connected a great spiritual. నీకు ఐరోపా దేశంలో మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసినటువంటి చోట్లు ఉన్నాయి. అదేమిటంటే 4 centers ఆఫ్ యూరోప్ ఆర్ సెయింట్ మార్క్. 4 సెంటర్లు ఉన్నాయి ఐరోపా ఖండాల్లో. ఏమిటంటే ఒకటి సెయింట్ మార్క్స్ లో వెన్నిస్ లో ఉన్న సెయింట్ మార్క్, తర్వాత లుగురియనా కోస్ట్ అనే ఇటలీలో, ఆ తర్వాత అసిసి అండ్ అవిలా. ఈ 4 చోట్ల ఆధ్యాత్మిక పరమైనటువంటి చోట్ల కింద మనం అనుకోవచ్చు. ఐ హావ్ నౌ విజిటెడ్ రీవిజిటెడ్ దెమ్ ఆల్. బాబా ఈ 4 చోట్లకు కూడా ఆమె వెళ్ళారు. ఫ్రమ్ దేర్ హోలీ గ్రౌండ్ హ్యావ్ స్ప్రంగ్ మెనీ సెయింట్స్. అలాంటి వాటి నుంచి అనేక రకాలైన మహాత్ములంతా జన్మించారు అని బాబా చెప్తున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ. ఇక్కడతో ఆపిస్తాను. జై బాబా. జై బాబా. ఇప్పుడు 1 minute సైలెన్స్. పద్మావతి గారు హారతికి రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय.